రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసింది భయ్య. ఆ ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ పీక్స్ బ్లాక్ బస్టర్ ట్రైలర్ కట్ అనుకోవచ్చు భయ్య. 2025లోనే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫస్ట్ ట్రైలర్ ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ రాజాసాబ్ మూవీ నార్మల్గా చాలా కామెడీగా అలైలాగా ఉంటుంది అనుకున్నాము, హారర్ టచ్ నార్మల్గా ఉంటుంది అనుకున్నాం, కానీ ఈ లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నిజంగా అయినా మార్విక్ మారితే అని చెప్పుకోవచ్చు, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు వచ్చిన హారర్ మూవీస్లో ఏదైతే ఉన్నాయో అన్నీ జస్ట్ మనకి దెయ్యాలు వచ్చి భయపెట్టడం, దాంట్లోతోటి కథన్ని బిల్డ్ అవటం చూసాము. అది కాదు భయ్య, వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ సంజయ్ దత్ గారు ఆయన ఒక వాల్ని క్రియేట్ చేసి వీళ్ళందరినీ భయపెట్టేస్తారు. సో వీళ్ళందరిని తనని ఎదిరించాలంటే వాళ్ళు కూడా ఇంకో వాల్ చేసుకొచ్చి అతను ఎదిరించాలి. సో ఈ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ భయ్య. ట్రైలర్లో మాత్రం మామూలుగా లేదు, చాలా బాగా చూపించారు మూవీలో, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్టోరీ ఏంటంటే ప్రభాస్ గారు అమ్మమ్మ అందరినీ మర్చిపోతారు కానీ వాళ్ళ తాతని అయితే మర్చిపోరు భయ్య, ప్రభాస్ గారి తాతని. సో తనన్నీ గుర్తొచ్చి ప్రభాస్ గారు వెళ్ళి వాళ్ళ తాతని కెలికి ఆయన బయటికి తీసుకొస్తారు, నీ కథ వినాలని ఉందని. సో ఈయన ప్రభాస్ గారు అయితే డైరెక్ట్గా వెళ్ళి చిక్కులో చుట్టుకుంటారు. అక్కడి నుంచి అయితే మనకి సంజయ్ దత్ గారు అండ్ ప్రభాస్ గారి మధ్యన ఉండే ఫేస్ ఆఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం సెకండ్ హాఫ్లో ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్లో మొత్తం ఇదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో అయితే మీకు నార్మల్ కమర్షియల్ మూవీలో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో ఇలాగా ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్యాంటసీ హారర్ మూవీ అనేది మనకి ఎందుకు అన్నారు అనేది గ్యారంటీగా చూపిస్తుంది. మెయిన్గా ట్రైలర్లో తమన్ గారి బీజిఎం అయితే మామూలుగా లేదు భయ్య, వేరే లెవెల్లో ఉంది, ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. మామూలు హిడెన్ డీటెయిల్స్ లేవు భయ్య, చాలా విఎఫ్ఎక్స్ షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ట్రైలర్ 1కి ట్రైలర్ 2 కంపేర్ చేస్తే వేరే లెవెల్లో ఉన్నాయి. నార్మల్ హర్రర్ మూవీ కాదు భయ్య ఇది, ఎందుకంటే మారుతి గారు మనకు తెలిసిందే హర్రర్ మూవీ చాలా బాగా తీస్తారు. సో దాన్ని ఇప్పుడు అయితే ఎమోషన్గా ఎన్ని బ్లెండ్ చేసి అయితే మంచిగా తీసుకొచ్చారు. స్టార్టింగ్లో మూవీ నార్మల్గా స్టార్ట్ అయినా ఈ లెవెల్లో మూవీ ఫైనల్ స్కేల్ ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్ అదిరిపోతుంది భయ్య. డే 1 కలెక్షన్స్ నార్మల్గా వచ్చిన లాంగ్ రన్లో అయితే మూవీ చాలా మంచిగా కలెక్షన్స్ వచ్చేసి వేరే లెవెల్ ఎక్స్ట్రాడినరీ సృష్టిస్తుంది. అండ్ ట్రైలర్ లాస్ట్లో ప్రభాస్ గారు షాట్ మాత్రం మామూలుగా లేదు భయ్య, ఒక జోకర్గా వచ్చారు, అది మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఆ ధైర్యం ప్రభాస్ గారు ఒక్కరికే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఎంతమంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మూవీ గురించి వెయిట్ చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే మా ఈ వర్మ రివ్యూషన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వంశీ వర్మ సైనింగ్ ఆఫ్.